హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్. ఈ వీడియోలో కరకరలాడే పనస తొనలు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 కప్పుల మైదా, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకుని వేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా కూడా వేడి చేసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ పిండిని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి కూడా మరికొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మూత పెట్టుకుని 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద వెడల్పుగా ఉండే ఒక కడాయిని పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకుని ఈ షుగర్ కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలి. తీగ పాకం రావాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వేళ్ల మధ్య ఇలా తీగలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని ఇదంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ షుగర్ సిరప్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ పక్కన పెట్టుకున్న పిండిని మరలా ఒకసారి కలుపుకుని చిన్న బాల్స్ లాగా చేసుకుని పొడి పిండి చల్లుకుంటూ చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. ఈ పూరీలు కూడా మరీ పలుచగా కానీ మరీ లావుగా కానీ ఉండకూడదండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా పూరీలు చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఇలా లైన్స్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి కాస్త పొడిపిండిని చల్లుకోవాలి. ఇలా పొడిపిండి వేసుకోవడం వల్ల లేయర్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఫోల్డ్ చేస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. ముందుగానే పూరీల్లాగా చేసుకుని లైన్స్ పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవడం వల్ల పనసతొనలు చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. నేను ఫస్ట్ క్లిప్పింగ్లో మీకు చూపించలేదు, ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ను ఇలా కట్ చేయడం వల్ల పనసతొనలు అనేవి చూడడానికి నీట్గా కనబడతాయండి. అలాగే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ను గట్టిగా క్లోజ్ చేయండి. ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగానే అన్ని పనసతొనలను చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేడిగా ఉండే ఆయిల్లో మనం ముందుగానే తయారు చేసుకున్న పనసతొనలను కడాయికి సరిపడినన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో 2 పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వచ్చిన నురగంతా కూడా పోయింది కదండి. ఇవి గోల్డెన్ కలర్లో కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ చల్లగా అయిపోతే మరలా ఒకసారి వేడి చేసుకుని అందులో ఈ పనసతొనలను వేసుకుని 2 పక్కల 1 నిమిషం పాటు ఈ షుగర్ సిరప్ను పట్టించి బయటికి తీసుకోవాలి. అంతేనండి, కరకరలాడే పనసతొనలు రెడీ అయిపోయాయి. ఇవి చేసిన వెంటనే కాస్త స్టిక్కీగా అనిపిస్తాయండి. ఒక 2-3 అవర్స్ తర్వాత చాలా క్రిస్పీగా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.